వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తులకి గంజాయి బ్యాచ్కి మద్దతు తెలుపుతూ వారికి కొమ్ము కాస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని ఇప్పుడు రౌడీ మూకకి రెక్కలొచ్చాయని అందులో భాగంగానే గుంటూరు జిల్లా ఉండవల్లి జంక్షన్ దగ్గర ఒక గర్భవతి అయినటువంటి మహిళ మీద రౌడీ మూక దాష్టికానికి పాల్పడ్డారని ఆ దాష్టికానికి జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్కారం. అరాచక శక్తులకు రౌడీ మూకకు జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలుపుతూ కొమ్ముగాస్తున్నారని దానివల్ల రౌడీ మూకకి ఇప్పుడు రెక్కలు వచ్చాయి అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సార్ దానికి అనుగుణంగానే గుంటూరు జిల్లా ఈ ఉండవల్లి జంక్షన్ దగ్గర జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తూ ఉంది. ఆ ఘటనకి బాధ్యుడు కూడా జగన్మోహన్ రెడ్డి, రౌడీ మూక కాదు. రౌడీ మూకకి జగన్మోహన్ రెడ్డి కొమ్ము గాయడం వల్లే వాళ్ళకి రెక్కలు వచ్చి ఈరోజు వారి ఈ అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నిన్న ఒక 5 నెలల గర్భిణితో కూడిన భార్యాభర్తలు బైక్ మీద ఉండవల్లి జంక్షన్లో కూడా ట్రావెల్ చేస్తున్నారు సార్. ఆ సందర్భంలో ఒక రౌడీ ఎలిమెంట్ ఆ బైక్కి తగిలాడు. సహజంగానే రన్నింగ్లో ఉన్న బైక్కి ఒక వ్యక్తి తగలగానే డెఫినెట్గా డీస్టెబిలైజ్ అవుతారు. బండి మీద ఉన్నాళ్ళు పడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. అవును. కొంత వాదన కూడా జరిగింది అక్కడ. జరిగితే అతనితో పాటు ఉన్న మిగిలిన ఇంకొందరు వ్యక్తులు ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నడి బజార్లో పట్టపగలు తాగి ఉన్న వ్యక్తులు ఆ అమ్మాయితోటి అసభ్యంగా ప్రవర్తించిన సందర్భంలో ఆ అమ్మాయి కూడా పౌరుషంగా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రాసెస్లో చెప్పు తీసుకొని కొట్టింది. వాళ్ళని కొడతారు డెఫినెట్గా, ఖచ్చితంగా. ఇవాళ నువ్వు తాగి ఉండటం నీ సమస్య. నువ్వు తాగి నీ ఇంటికి వెళ్తున్నావుగా, పక్కింట్లోకి దూరట్లేదుగా. నీ ఇంటికి వెళ్ళి నీ భార్యను గుర్తిస్తున్నావు, నీ చెల్లెని గుర్తిస్తున్నావుగా. కానీ పరాయి మహిళల దగ్గరకు వచ్చేటప్పటికి తాగున్నావు కాబట్టి అని చెప్పని నిన్ను ఎక్స్క్యూజ్ చేయాలా? ఎవరినైనా ఏ విధంగానైనా ప్రవర్తించే హక్కు, స్వేచ్ఛ నీ తాగుడు నీకు ఆ విధమైన ప్రివిలేజ్ కల్పించిందా? తాగటం నీ సమస్య. నువ్వు తాగావు కాబట్టి అని చెప్పని ఎవరి మీదైనా సరే విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తాము అని అంటే ఆ విశృంఖలత్వాన్ని భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. భరించలేని స్టేజ్లో తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రాసెస్లో వీళ్ళు ప్రదర్శిస్తున్న అగాత్యం నేపథ్యంలో ఆత్మాభిమానంతో అమ్మాయి తిరగబడింది. తిరగబట్టాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో గర్భవతి అయి ఉన్న ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి భర్త మీద ఈ రౌడీ మూక దాడి చేశారు, గాయపరిచారు. ఆ గాయపరిచిన నేపథ్యంలో ఆ భార్యాభర్తలు ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు గాయాలతో. దీన్ని చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది అంటే, ఈ విధమైన రౌడీ ఎలిమెంట్స్ ఈ విధంగా ఎందుకు ఇంతటి విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు అని అంటే, రీసెంట్గా తెనాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఒకసారి గుర్తు చేసుకో. అక్కడ కూడా ఇదే విధమైన రౌడీ ఎలిమెంట్స్, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా సమాజంలో సాధారణ జీవితాన్ని గడుపుతున్న కామన్ సివిలియన్స్. ఇవాళ ఒక గృహస్థుడు ఉంటే సార్, అతనికి ఒక కుటుంబం ఉంటుంది, భార్య బిడ్డలు ఉంటారు, తనకు ఒక వృత్తి ఉంటుంది. తన వృత్తి గౌరవప్రదంగా చేసుకొని వచ్చి తన కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి ప్రతిరోజు బజార్లోకి వెళ్ళి అందరి మీద కలబడి తన వీరత్వాన్ని ప్రదర్శించడం అవసరం లేదు. అతనికి తన శక్తి సామర్థ్యాలని తన కుటుంబ పోషణకు వినియోగించుకుంటాడు. కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, సామాజిక సంబంధాల పట్ల గౌరవ భావం లేని కొంతమంది ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు ఈ రౌడీ ఎలిమెంట్స్. వాళ్ళు ఏం చేస్తారు, సమాజము, గౌరవప్రదంగా జీవించడం ఇవే వాళ్ళకి పట్టవు. వాళ్ళ వ్యసనం, వాళ్ళు ఒక 10 మంది ఉంటారు, ఆ 10 మంది కలిపి ఈ సమాజానికి ఒక పెనుభూతంగా మారుతారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. సాధారణ జీవితం గడిపే ఈ గృహస్థుల్ని వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళ బాధను తట్టుకోలేని పరిస్థితుల్లో కొందరు పేదవాడి కోపం పెదవకు చేటు, మనం ఒంటరి వాళ్ళం,
ఈ రౌడీ ముఖతో మనకెందుకులే అని చెప్పని తలంచుకొని భరించి సహించి వాళ్ళు మీద పడతా ఉన్నప్పుడు వీళ్ళే తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందిలో బాధ్యతగా ఫీల్ అయిన వాళ్ళు ఎన్నాళ్ళు వీళ్ళని ఇట్లా భరించాలి మనం, వీళ్ళ ఈ వేధింపులకు సంబంధించి పోలీసులు ఉన్నారు కట్టడి చేయడానికి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకొని వీళ్ళని కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుందేమో అని చెప్పని పోలీసుని అప్రోచ్ అవుతారు. పోలీసులు కూడా ఏకాఏకన వాళ్ళ దగ్గరకు ఒక ఫిర్యాదు రాగానే మొట్టమొదటిసారి ఎవరి మీద తీవ్ర చర్యలు తీసుకోరు. కానీ వీళ్ళు ఒక హ్యాబిచువల్ అఫెండర్స్గా సమాజంలో వీళ్ళ ఈ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పి కట్టడి చేస్తే తప్ప వీళ్ళ పీడ ఈ సమాజానికి విరగడం కాదు అనుకున్నప్పుడు పోలీసులు ఒక్కో సందర్భంలో కఠినంగానే వ్యవహరిస్తారు. ఆ కఠినంగా వ్యవహరించే ప్రాసెస్లో సహజంగా ఏముంటుందంటే, వెనకటి రోజుల్లో మేము ఎప్పుడో కాలేజీలో చదివే రోజుల్లో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి మీద 5 కన్నా ఎక్కువ కేసులు నమోదైతే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేవాళ్ళు. అవును. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే ఎట్లా ఉంటుందంటే, అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం పండగల లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ రౌడీ షీట్ అన్ని సమన్ చేసి స్టేషన్కి పిలిపించేవాళ్ళు, బైండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఎవరైనా నాయకులు పర్యటన జరుగుతూ ఉన్నప్పుడు, ఒక బంధువులు లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసేవాళ్ళు. సో దాంతో ఏమవుతుందంటే, ఒకసారి రౌడీ షీట్ అంటూ ఓపెన్ అయితే నిత్యం చట్టానికి లైబుల్గా ఉంటారు. వీళ్ళని కట్టడి చేయడానికి ఒక మార్గంగా దాన్ని ఎంచుకుంటారు. అయినా సరే బరితెగించి ఈ రౌడీజాన్ని కొనసాగించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే, వాళ్ళ తీవ్రత, వాళ్ళ యాటిట్యూడు పోలీసులు కూడా కంట్రోల్ చేయడానికి వీలు కాని పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, మనకి హైదరాబాదు లాంటి ప్రాంతంలో ఇక్కడ తడీపార్ అంటారు, ఆంధ్ర ప్రాంతంలో నగర బహిష్కరణ అంటారు. అంటే తడీపార్ అంటే నువ్వు సరిహద్దు దాటెళ్ళు అని. అవును. అక్కడ నగర బహిష్కరణ, నువ్వు ఈ ఊళ్ళో ఉండడానికి ఎలిజిబుల్ కాదు, నువ్వు నెక్స్ట్ 6 months నువ్వు వేరే ఎక్కడన్నా బతుకు. అంటే ఏంటి, ఇక్కడ నీకు ఈ అండదండలు, నీ అంగబలం, నీ స్థానబలంతో నువ్వు ఈ విధంగా రెచ్చిపోతున్నావు. నువ్వు వేరే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నువ్వు ఒక సివిలియన్గా బతకటం మొదలు పెడితే, మనకు ఒక సామెత ఉంది కదా, ఒక ఊరు కరణం ఇంకొక ఊరికి ఎట్టి అంటారు. వీడి ఈ ఊర్లో రౌడీ, ఇంకొక ఊరికి వెళ్తే అక్కడ ఇంకొకటి ఉంటాడు, అక్కడ స్థానికంగా ఈయన్ని చలామణి కానివాడు అక్కడ. అవును. సో ఒక కామన్ సివిలియన్గా నువ్వు బతకటం మొదలు పెడితే, అక్కడ నీ మీద ఇంకెవడైనా ఆధిపత్యం ప్రదర్శించడం మొదలుపెట్టిన రోజు ఈ ఆధిపత్య ధోరణి వల్ల కామన్ సివిలియన్ ఏ విధమైన పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కొంటున్నాడు అనేది నీకు తెలిసి వస్తుంది అనే ఒక సదుద్దేశంతో పోలీసులు ఆ విధమైన చర్యలు తీసుకుంటారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ లక్ష్యం ఏంటి, సమాజంలో ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను, ఈ బ్యాలెన్స్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అని చెప్పని. అంతకు మించి ఈ రౌడీ షీటర్లకి పోలీసులకి మధ్య వ్యక్తిగత వైరమే ఉండదు. ఈ సిస్టమ్ని ప్రాపర్గా ఈ డెకోరం మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. దాన్ని అతిక్రమించే వ్యక్తుల్ని కట్టడి చేసే డ్యూటీ వాళ్ళకి ప్రభుత్వం, సమాజం ఇచ్చింది. ఆ హక్కు సమాజం కల్పించింది. దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బయలుదేరాడు. అంటే ఎవరైనా ఈ విధమైన రౌడీ ఎలిమెంట్స్ని కట్టడి చేసే ప్రయత్నం చేసిన అధికారులు ఉంటే వాళ్ళని బట్టలు ఓడదీస్తా, మిమ్మల్ని సప్త సముద్రాల అవతల ఈడ్చుకొస్తా, మీ చేత ఈ రౌడీలకు సెల్యూట్ చేపిస్తా అంటున్నాడు. ఈ విధమైన యాటిట్యూడ్ ప్రదర్శించే నాయకుడు పైగా ఏమంటున్నాడు మన తెనాలి పర్యటనలో, ఈ రౌడీ షీటర్లని అమాయకులు, చిన్న పిల్లోళ్ళు అంటున్నాడు. దాంతో వాళ్ళకి, అరే మనం ఇప్పుడు దాకా చేసినవన్నీ ఇంకా చిన్నపిల్లోళ్ళ లక్షణాలేనంట, మనం ఇంకా పెద్ద పెద్ద చేస్తే కానీ మనం రౌడీలుగా ఎమర్జ్ అవ్వము అని చెప్పని ఇంకా పెద్ద పెద్ద ఘాతకాలు చేయడానికి సిద్ధపడతారు. మరి నిజంగా వీళ్ళు చిన్నపిల్లోళ్ళు అయితే, మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాక్ట్స్తో సంబంధం లేదు. ఆయన ఇష్యూని వక్రీకరించి ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని పంపించడం ఆయన లక్ష్యం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో తనకు అనుకూలమైన అంటే ఆ అభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటం ఆయన లక్ష్యం. ప్రజల చేత తిరస్కారానికి గురై ఉన్న తన రాజకీయ పొజిషను కన్సాలిడేట్ చేసుకోవాలి అని అంటే, ఈ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళని విక్టిమ్స్గా చూపించి, వాళ్ళని బాధితులుగా చూపించి, సమాజంలో వాళ్ళకు అనుకూలమైన అభిప్రాయం మలుచుకోవాలనేది ఆయన లక్ష్యం. కానీ వీళ్ళ వల్ల సమాజం బాధితులు. ఇప్పుడు దాడికి బాధ్యత ఎవరు వహించాలి సార్? ఇప్పుడు వీళ్ళు 10 మంది, కానీ సమాజం 90 మంది, వాళ్ళు బాధితులు. ప్రతి 100 మందిలో 10 మంది రౌడీలు ఉండరు. ఒక 1000 మందిలో ఒక 4-5 ఉంటారు. అవును. ఇంకా మాట్లాడుకుంటే ఒక 1000 మందికి 2-3 ఉంటారు.
ఉమ్, నువ్వు ఈ ఇద్దరు ముగ్గురికి సపోర్ట్గా నిలబడి 1000 మందికి యాంటీ అవుతున్నావు. ఉమ్, ఈ ఇద్దరు ముగ్గురికి నువ్వు అండదండలు అందించి ఉమ్, చట్టం అంటే లెక్క చేయాల్సిన అవసరం లేదు, రేపు ఎప్పుడో మా నాయకుడు వస్తాడు, ఉమ్, రౌడీని కాపాడటానికి పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్న అభిప్రాయం వీళ్ళలో బలపడతా ఉంది. ఉమ్, మనం ఏ రౌడీజానికి పాల్పడ్డా, ఏ అగాత్యాలకు పాల్పడ్డా, ఏ మహిళల మీద దాడి చేసినా, మన వల్ల సమాజం ఎంతగా విరక్తి చెందున్నా సరే మనకండగా నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పనే ఒక అభిప్రాయం బలపడటంతో ఉమ్, తెనాల్లో ఏం జరిగిందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోతవేడి దూరంలో ఉండవల్లిలో నేను అదే జరిగింది. ఉమ్, ఇవాళ అంతిమంగా విక్టిమ్స్ ప్రజలే వాళ్ళ. ఉమ్, ఇదే ఈ యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్న వాళ్ళకి అండగా జగన్మోహన్ రెడ్డి ఇలాగే నిలబట్టం మొదలు పెడితే ఎండ్ ఆఫ్ ది డే జరిగేది ఏంటి అంటే ఆ రౌడీల మీద ఎంతటి అసహ్యం సమాజానికి పేరుకుపోతా ఉందో, బలపడతా ఉందో, ఉమ్, అంతటి అసహ్యం వాళ్ళకి అండగా నిలుస్తూ తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా అంతే వ్యతిరేకత, అంతే యావగింపు ప్రజలకి కలగటం ఖాయం. ఉమ్, గత ఎన్నికల్లో 40% ఓట్ బ్యాంక్ అయినా ఆయనకు దక్కింది. ఇదే విధమైన యాటిట్యూడ్ కనపరిస్తే, ఉమ్, ఇదే విధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అండగా ఆయన నిలబట్టం మొదలు పెడితే వాళ్ళని సమాజం మీద అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేసి మీ భుజం తట్టి నేనున్నా అని చెప్పిన వాళ్ళని కనుక సమాజం మీద వదిలేయటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి చివరికి మొత్తం సమాజం నుంచి తిరస్కారానికి గురై రాబోయే ఎన్నికల నాటికి ఇప్పుడున్న స్థాయి 11 స్థానాలు కూడా దక్కవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.